10 నుంచి దోసలు వేస్తున్నారు నరసమ్మ. కదిరికి 3 కిలోమీటర్ల దూరంలో కూటగుళ్ళ దగ్గర ఈమె దోసలు చాలా ఫేమస్. అనంతపురం కదిరి ప్రధాన రహదారి పక్కన ఒక చిన్న గుడిసెలో దోసలు వేస్తూ రోజుకు అక్షరాల 10,000 సంపాదిస్తున్నారు నరసమ్మ. అంటే నెలకు 3 లక్షల రూపాయలన్నమాట. ఇది ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి వచ్చే జీతంతో సమానం. ఇక్కడ వేరే ఇంకెవరు పని చేయరు. అందరూ ఒకే కుటుంబ సభ్యులు. విజయవంతంగా దోసలు వేస్తూ రోజుకు 10,000 సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. వీరి దగ్గర ఎగ్ దోశ 25 రూపాయలు, మామూలు దోశ 10 రూపాయలు, కారం దోశ 2 కలిపి 20 రూపాయలు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు అమ్ముతారు. చుట్టుపక్కల రోజు కూలీలు, చిన్న వ్యాపారస్తులు, స్టూడెంట్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రయాణికులు ఆగి మరి నరసమ్మ వేసే దోశలు తిని వెళతారు. ముఖ్యంగా ఎగ్ దోశకు విపరీతమైన ఆదరణ ఉంటుందన్నారు. ఇక్కడికి వచ్చిన టిఫిన్ లవర్ 3 లేదా 4 దోశలైనా తినకుండా ఉండరు. దీన్ని బట్టి చూస్తే ఎంత టేస్టీగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దోశ రుచికి, శుచికి, ఆరోగ్యకరమైన, సులభంగా తయారు చేయగల భారతీయ వంటకం. ఈమె బియ్యం, ఉలవలు నానబెట్టి రుబ్బుకొని పిండిని తయారు చేస్తారు. రాత్రంతా పిండి బాగా పులిసి పొంగుతుంది. దాన్ని తీసుకుని టిఫిన్ సెంటర్ కు వచ్చి సరిపడా నీళ్లు పోసి దోశలు వేస్తారు. దోశలోకి సాధారణంగా చట్నీ, సాంబార్, పప్పుతో కలిపి వడ్డిస్తారు. నేడు దోశలలోకి ఎర్రకారం, పప్పుల చట్నీ, అల్లం చట్నీ, బొంబాయి చట్నీ వాడుతున్నారు. నరసమ్మ కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతుంది. అయితే ఈమె చేతి రుచి మాత్రం చూస్తే మరిచిపోలేరు. తమ ఖర్చులన్నీ ఈ 10,000లోనే ఉంటాయన్నారు. అల్పాహార ప్రియులకు తగినంత రుచిగా, శుచిగా దోశలు వేయటంలో తమకు చాలా సంతృప్తి ఉందని లోకల్ 18 తో నరసమ్మ చెప్పారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.